ఏపీ వైసీపీలో కలకలం మొదలైంది. ఎన్నికలకు ఇంకా 100 రోజులే గడువుందనే మాట అధికార పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది. 4.5 ఏళ్ల పాటు టికెట్ నాదే అంటూ కష్టపడి తిరిగిన నేతలను పక్కన పెట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. దీంతో చాలా మంది నేతలు అధినేత తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పార్టీకి గుడ్ బై చెప్పేందుకు కూడా సిద్ధమవుతున్నారు. యువగలం పాదయాత్రతో పాటు ముగింపు సభ కూడా గ్రాండ్ సక్సెస్ కావడంతో టీడీపీలో కొత్త జోష్ వచ్చింది. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలను బదిలీలు చేయడం పట్ల అధికార పార్టీ నేతలు నిరుత్సాహపడుతున్నారు. మార్పు తప్పదని తెలుసుకున్న నేతలంతా ఇప్పుడు కార్యకర్తలు అభిమానులతో సమావేశమవుతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నారు. త్వరలో 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కీలక నేతలు టీడీపీ జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారు. అయితే టీడీపీ జనసేన నేతలు కూడా వచ్చే వారిని తీసుకునే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వలసలకు వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు చంద్రబాబు, లోకేష్, పవన్తో టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక జనంలో వ్యతిరేకత ఉన్న వారిని తీసుకుంటే పార్టీకి నష్టం జరుగుతుందని టీడీపీ హైకమాండ్ భావిస్తోంది. అలాగే పార్టీలో ఉన్నవారినే డెవలప్ చేయాలని లోకేష్ భావిస్తున్నారు కూడా. జనసేనలోకి వలసలపై కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. అవినీతి ఆరోపణలున్న నేతలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదని టీడీపీ జనసేన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 150 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను టీడీపీ ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చే వారికి ఎలాంటి హామీలుంటాయనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఏపీ రాజకీయాల్లో ఎన్నికల టెన్షన్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా విజయవాడ బ్యూరో ఇన్ఛార్జ్ రామారావు అందిస్తారు. ఓచి రామారావు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల టెన్షన్ ప్రారంభమైంది. ముఖ్యంగా ఎన్నికలకు కేవలం ఇంకా 100 రోజులు మాత్రమే అవధి ఉండటంతో అన్ని పక్షాల్లో కూడా అభ్యర్థుల ఎంపిక, అదేవిధంగా ఎన్నికలకు సిద్ధం అవటంపై కూడా పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది. ముఖ్యంగా అధికార పార్టీలో మాత్రం గత వారం రోజుల నుంచి తీవ్ర నిరుత్సాహం నెలకొనుంది. ప్రతిపక్షంలో మాత్రం ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం పార్టీల్లో మాత్రం ఫుల్ జోష్లో ఉన్నాయి. యువగళం పాదయాత్ర రాష్ట్రంలో సూపర్ సక్సెస్ కావడంతో పాటు దాని ముగింపు సభ విజయనగరం జిల్లాలో కూడా మంచి రెస్పాన్స్ రావటం, బాగా సక్సెస్ కావటంతో ఆ పార్టీ శ్రేణులంతా కూడా కొత్త ఉత్సాహంతో ఉన్నాయి. దాదాపుగా ఈ జోష్ అంతా కూడా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఒకే వేదికమై కనిపించటం, పైగా ఈ రెండు పక్షాల మధ్య పొత్తు కుదిరిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే వేదికపై కనిపించడంతో పాటు అదే వేదిక లోకేష్ యువగళం ముగింపు సభ శంఖారావంకి కూడా నవశకం ఆరంభం అనే పేరుతో జరిగిన సభ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో పెనుమార్పు తీసుకొచ్చింది అని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం విధించినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఆ నిర్బంధాన్ని ఎదిరించి పట్టుదలగా సభకి తరలి వచ్చారు. జాతీయ రహదారిపై 10 కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వచ్చారు. అంటే ఈ సభ సక్సెస్ కావడంతో రెండు పార్టీల్లో కూడా మంచి జోష్ నెలకొంది. ఇదే సమయంలో అధికార పార్టీలో మాత్రం తీవ్ర నిరుత్సాహం నెలకొంది. ముఖ్యంగా అధికార పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలను మార్పు చేయటం, మరికొంతమందిని మీరు అసలు నియోజకవర్గంలో ఇప్పటి వరకు మీరు గెలిచే అవకాశం లేదు, అందువల్ల మీకు అధికారంలోకి వస్తే మళ్ళీ మీకు ఏదైనా పదవి ఇస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి వాళ్ళని పిలిపించి నేరుగా ముఖం మీదనే చెప్పడంతో అనేక మంది కొత్త దారులు వెతుక్కుంటున్నారు. దాదాపుగా రాష్ట్రంలో ఇవాల్టి వరకు 25 నుంచి 30 మంది
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తెలుగుదేశం నేతలతో టచ్లో ఉన్నారని, మరికొంతమంది వైసీపీ జనసేన నేతలతో టచ్లో ఉన్నారు అని కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే వీళ్ళందరినీ పార్టీలోకి తీసుకునే అంశానికి సంబంధించి అటు తెలుగుదేశం కానీ ఇటు జనసేన కానీ ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాయి. ఎందుకంటే ఇటీవల ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో జరిగిన ఇంటర్వ్యూలో కూడా లోకేష్ చెప్పారు, మన ఇంటి ముందు పరికరాని చెత్త వేరే వాళ్ళ దగ్గర ఇంటి ముందు వేస్తే అది బంగారం అవుతుందా అని చెప్పి అదే సూత్రం ఇప్పుడు టీడీపీలోకి వచ్చే వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా వర్తిస్తుందని చెప్పి లోకేష్ పదే పదే చెప్తున్నారు. పార్టీలో ఉన్న వాళ్ళని డెవలప్ చేసుకోవటం మినహా కొత్త వాళ్ళని తీసుకొచ్చి చేర్చుకుంటే అక్కడ ఆయనతో పాటు వచ్చే కేడర్కు ఇప్పుడు పార్టీలో ఉన్న కేడర్ కూడా సఖ్యత కుదరదు అని చెప్పి లోకేష్ పదే పదే చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో అక్కడ చంటిబాబుకి జ్యోతుల చంటిబాబుకి టికెట్ ఇచ్చేందుకు వైసీపీ హైకమాండ్ నిరాకరించిందని ప్రాంతీయ కోఆర్డినేటర్గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికే చంటిబాబుకి ఆ విషయం చెప్పేశారు అని చెప్పి దీంతో అక్కడున్న వైసీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. బట్ చంటిబాబు తెలుగుదేశం వైపు చూస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీకి సీనియర్ లీడర్గా ఉన్నారు. ఆయన అక్కడ ఉండటంతో చంటిబాబును తీసుకోవటం మీద కూడా తెలుగుదేశం సంశయంలో పడింది. ఎందుకంటే జ్యోతుల నెహ్రూ అనే వ్యక్తి చాలా సీనియర్ లీడరు తెలుగుదేశంలో, పైగా పార్టీ నేతలంతా కూడా ఆయన గౌరవిస్తారు. అటువంటి నేతను కాదని జ్యోతుల చంటిబాబును తీసుకొస్తే పార్టీలో పరిస్థితి ఏమిటనే అంశంపై కూడా తెలుగుదేశం 1-10 సార్లు ఆలోచిస్తుంది. ఇలా కృష్ణా జిల్లాలో మరో నేతను కూడా మరో ఎమ్మెల్యే కూడా వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ ఇప్పుడు తాను ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తున్నాడో అదే నియోజకవర్గం తనకు ఇవ్వాలని కోరినప్పటికీ చంద్రబాబు అంగీకరించలేదు. పార్టీలోకి వచ్చేటప్పుడు మీరు విధించిన షరతులకు మేము లొంగం, మేము ఏదైతే చెబుతామో మీరు అది చేయాలి, అది గుర్తుపెట్టుకోండి అని చంద్రబాబు ముఖం మీదనే చెప్పినట్టు మనకు సమాచారం అందుతుంది. ఇలా అనేక మంది ఎమ్మెల్యేలు వస్తానని చెప్పినప్పటికీ కూడా అక్కడ ఎవరైతే మట్టి మాఫియా, ఇసుక మాఫియాలు నిర్వహించారో అటువంటి వాళ్ళందరికీ అక్కడ ఉండే బ్యాడ్ ఇమేజ్ని తీసుకొచ్చి తెలుగుదేశంలో పెట్టుకోవటం ఎందుకని చెప్పి ఆ పార్టీలో లోకేషే ఇటీవల కాలంలో ఓపెన్ గా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది, అధికార పార్టీలో ఏం జరుగుతుంది, ప్రతిపక్షంలో ఏం జరుగుతుంది అనేది కూడా వివరించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఉన్న తాజా రాజకీయ పరిస్థితి ఏంటి, ఎమ్మెల్యేలు ఏమంటున్నారు, ఎందుకు సీఎం వాళ్ళకి టికెట్ నిరాకరిస్తున్నారు, ఆ పార్టీలో అసలు ఏం జరుగుతుందో వివరించేందుకు నా బ్యూరో కొలీగ్ సత్య, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే వాళ్ళందరినీ తీసుకుంటారా లేదా, తెలుగుదేశంలో ఏం జరుగుతుంది, ఆ పార్టీ హైకమాండ్ ఎలా భావిస్తుంది, వీళ్ళందరినీ తీసుకునేందుకు ఇప్పుడు తెలుగుదేశం సిద్ధంగా ఉందా లేదా అనేది వివరించేందుకు మా కొలీగ్ పూర్ణ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వీళ్ళిద్దరితో కూడా మాట్లాడదాం. ముందుగా సత్యతో మాట్లాడదాం. సత్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్న తెలుగుదేశం పార్టీలో కూడా ఇంత క్రితం మన కొలీగ్ పూర్ణ కూడా చెప్పారు. అంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి ద్వితీయ శ్రేణి నాయకత్వం, వైసీపీ నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా నిన్న మనం చూసాము. 4 నియోజకవర్గాల నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వం టీడీపీ సెంట్రల్ ఆఫీసులో చంద్రబాబు సమక్షంలో చేరిపోయారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఇంత అభద్రతాభావం వచ్చింది, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇవ్వమని చెప్పి జగన్ పిలిపించి చెప్పటం ఆ పార్టీలో ఉండే నేతల్లో ముఖ్యంగా ఎమ్మెల్యేల్లో నిరుత్సాహం నెలకొంది. అసలు మొత్తంగా కూడా వైసీపీలో ఏం జరుగుతుంది సత్య? రామారావు గారు, వైసీపీలో ఇప్పటి వరకు 25 నుంచి